ఇక ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మూలంగా తనువు చాలించిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు హిమాయత్ నగర్లోని ముగ్దాం భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే వరకు తమ నిరాహార దీక్ష విరమించేది లేదని వారు తెలిపారు. ఈ నెల 11వ తారీఖున వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తారీఖు నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య గురించి మీరు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఈ దీక్ష వల్ల ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? అంటే బహుశా విద్యా వ్యవస్థలో ఇంతకాలం నుంచి ఎన్నడూ కూడా మార్కులు తగ్గి ఇంతమందికి మార్కులు తగ్గిన పరిస్థితి కానీ, దీనితోటి విద్యార్థులు మరణించడం కానీ ఎన్నడూ జరగలేదు. ఇంతగా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా ఇంతకాలం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి సంస్థను పక్కన పెట్టి ఏమాత్రం అనుభవం లేనటువంటి గ్లోబరీనా సంస్థ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని దృష్టిలోకి తీసుకొని, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలోకి తీసుకొని గ్లోబరీనా సంస్థ కట్టబెట్టింది. దీనితోటి ఏం జరిగింది అంటే వందల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంటే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో చాలామంది ఫెయిల్ అయిపోయి, అంటే 1 మార్కు 0, మిగతా వాళ్ళకి కొంతమందికి 0, 1 మార్కు. ఫస్ట్ ఇయర్లో 90, 95, 98 మార్కులు వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇయర్లో 1 మార్క్ ఎట్లొస్తుంది, 0 ఎట్లొస్తుంది? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇంకా పైగా ఏం చెప్పారు, ఇంతమంది మరణాల తర్వాత కూడా ఎప్పుడు స్పందించారంటే చాలా లేటుగా. ముందే స్పందించుంటే కనీసం వాళ్ళ మరణాలైనా తగ్గేవి. కనీసం వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చేటువంటి ఒక ప్రకటన కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అందుకని వెంటనే గ్లోబరీనా సంస్థను రద్దు చేయాలని, ఇవాళ ఎంతమంది మరణించినరో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఆత్మహత్యలకు పోవడానికి కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితిని ఇంకొంతమంది ఇంతకుముందు మాట్లాడినరు. అందుకని దయచేసి విద్యార్థి లోకానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆత్మహత్యలు చేసినప్పుడు కూడా మేము కళాకారులంగా కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి బ్రతుకుదాం, ఇవాళ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం, మరింత ముందుకు సాగుదాం అని చెప్పేసి మేము ఎక్కడికక్కడ మా పాట ద్వారా, మా మాట ద్వారా, మా ఆట ద్వారా మేము ప్రచారం చేయడం జరిగింది. దయచేసి ఇప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విద్యార్థి లోకానికి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలతో దేనికి పరిష్కారం దొరకదు. పోరాడుదాం, పోరాటమే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇందులో భాగంగా జరిగేటువంటి అన్నిటి కోసం కూడా ఎల్లుండి అంటే 11వ తేదీన ధర్నా చౌక్లో జరిగేటువంటి పెద్ద ఎత్తున దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మేధావులు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, శక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ విద్యార్థి లోకానికి మనం అండగా నిలబడదామని, భరోసానిద్దామని మరొకసారి కూడా తెలియజేసుకుందామని. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు మేడం. ఖచ్చితంగా అంటే ఇప్పుడు వాస్తవంగా 22 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. పేన ప్రాణం అయితే ఎట్లా తిరిగి రాదు. సో వారి కుటుంబానికి కానీ లేకుంటే వారి తరపున వాళ్ళకి కూడా మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ విధమైన డిమాండ్ చేస్తున్నారు? అంటే ఏ విధమైన సహకారం అందించాలి? అంటే మేము అంటున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కరెక్ట్గా చేయలేదు. ఒక అంశం ఇది. ఇంకొకటి ఏంటంటే అందులో మరణించినటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు చెప్పడం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ రకంగా అంటే మేము మరణిస్తే కూడా ఎక్స్గ్రేషియా వస్తుందేమో, మేము మరణిస్తే మా కుటుంబంలో ఒక ఊరికి ఉద్యోగం వస్తుందేమో అని ఆ రకంగా కూడా అనవసరంగా ప్రేరేపించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. అందుకోసం నేను అభిప్రాయపడేది ఏంటంటే ఇంకొక అంశం కూడా, అసలు విద్యా వ్యవస్థనే చాలా దుర్మార్గంగా తయారైంది. విద్యా వ్యవస్థలోనే మొత్తం విలువలు పడిపోయినాయి. ఒక పతనావస్థకు చేరింది విద్యా వ్యవస్థ. అందుకని ఈ విద్యా వ్యవస్థను మనం పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మార్పు దిశగా మనం అందరం కూడా అడుగులు వేయాలి. ఆనాడే ఇవన్నీ సమసిపోతాయి, ఇట్లాంటి సమస్యలన్నీ సమసిపోతాయి. ఇట్లాంటి ఆత్మహత్యలు కానీ లేదంటే ఇంకా వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా సమసిపోతాయి. ఒకవైపున కార్పొరేట్ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఇంకొక వైపున మేము KG to PG అని చెప్పేసి గతంలో వీళ్ళు ప్రకటించారు. ఒకవైపు కార్పొరేట్ శక్తులను బలోపేతం చేస్తూ మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థను నువ్వు పటిష్టం చేస్తూ ఇంకొక దిక్కు KG to PG అనేటువంటిది ఎట్లా అమలవుతుంది అనేటువంటిది కూడా ఒక కాంట్రవర్సీ ఇందులో. అందుకని దీనికి సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి.
దీనికి సంబంధించి ఒక పోరాటమే తప్ప మరొకటి కాదు. అందుకోసం ఇవాళ బాధిత కుటుంబాలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏంటంటే మీరందరూ కూడా మీ పిల్లలు ఇవాళ మరణించిండ్రు, మీ పిల్లల్ని మేము తేలేం, కానీ మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మీరు కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము కూడా భావిస్తూ ఉన్నాం. బాధాకరం, మీకు గర్భశోకం మిగిలింది, దానికి సంబంధించి ఎవరైనా బాధపడాల్సిందే. ఆ బాధ వర్ణనాతీతం. కాబట్టి దీనికి కారణమైనటువంటి వాళ్లను శిక్షించేంత వరకు, ఈ విద్యా వ్యవస్థ మొత్తం మార్పులు జరిగేంత వరకు మనం పోరాటాలకు సిద్ధం కావాలి. అందులో మీరు భాగం కండి అని చెప్పేసి మాత్రం నేను తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థుల బలిదానాలు తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పిన ఊహించిన విద్యార్థులు కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక పోరాటాలు, మీరు ఎన్నో యుద్ధమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఒక పోరాట యోధురాలుగా మీరు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు? అంటే మేము చెప్పేది ఒకటే, ఇవాళ ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కనబడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కానీ అన్నిట్లలో కింద కనబడుతుంది ఇప్పుడు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నప్పుడు మాత్రం ప్రపంచ చిత్రపటంలో పైన కనిపించింది. ఇవాళ వీళ్ళ చర్యల వల్ల, వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఇట్లాంటి వాటి వల్ల మొత్తం కూడా కింది స్థాయికి పడిపోయింది. రైతుల ఆత్మహత్యల విషయంలో, అమ్మాయిలపైన అత్యాచారాల విషయంలో, ఇవాళ విద్యార్థుల మరణం విషయంలో, ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ ఆదివాసీలకు సంబంధించినటువంటి విషయంలో, అన్నిట్లలో కూడా మొత్తం వనరులను తరలించే విషయంలో, ఇక్కడ కూడా ఎలాంటి ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేనటువంటి విషయంలో, హక్కులు కాలరాసే విషయంలో, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ లేని విషయంలో మొత్తం ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రజల సమస్యల పట్ల నిలబడి మొత్తం ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నటువంటి మేధావులను, కవులను, కళాకారులపైన కూడా నిర్బంధాన్ని కొనసాగించే దాంట్లో మాత్రం మొట్టమొదట్లో ఉంది. అందుకనే మేము కోరుకుంటున్నది ఏంటంటే, ఇది కాదు మేము కోరుకున్నది, ఇవాళ ఏ స్వేచ్ఛా వాతావరణం ఉండాలని మేము కోరుకున్నామో అట్లాంటి తెలంగాణ మాకు కావాలి. ఏ వనరులు అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెందాలని కోరుకున్నామో ఆ తెలంగాణ కావాలి. అందుకని మీరు ఒకవైపు బంగారు తెలంగాణ అని చెప్తున్నారు, బంగారు తెలంగాణ ఎట్లుంటుందో ఒకసారి చెప్పాలి విడమర్చి. అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అన్నిటిపైన ఒకటి కాదు రెండు కాదు, అడుగడుగునా కూడా వాళ్ళ వైఫల్యం ఉన్నది. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ఏవో ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు ఎట్లాగో మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా జల్తుంది, ఏది చేసినా జల్తుంది అని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. ప్రజాగ్రహానికి గురికాక ముందే ఖచ్చితంగా దిగి రావాలి. ఎవరైనా ప్రజల ముందు తలవంచాల్సిందే. అది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అంతిమ విజయం ప్రజలదే.